నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది. ఆ రోజు నాగుల పంచమి అంటున్నారు, అదేవిధంగా గరుడ పంచమి అని కూడా అంటున్నారు. అసలు ఈ రెండు ఒకటేనా? అసలు విశిష్టత ఏంటమ్మా? ఫస్ట్ ఈ నాగుల పంచమి కానీ గరుడ పంచమి కానీ అని మాట్లాడుకునే ముందు అసలు నాగదేవతకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు? శివుడు, కేశవుడు కూడా. అర్థమైందా? శివుడికి ఇష్టమైనటువంటి నాగపాము నాగపంచమి అని చేసుకుంటే గరుత్మంతుడు మహావిష్ణువు యొక్క వాహనం, అందువల్ల గరుడ పంచమి అంటున్నారు. అసలు వీళ్ళిద్దరికీ ఎలా పొత్తు వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆ యొక్క మహావిష్ణువుని స్మరించుకుని మనం మొదలు పెడదాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అది శ్రీ మహావిష్ణువు యొక్క విశిష్టమైనటువంటి, అంటే ఆయన శాంతాకారంలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే కనుక ఆయన లక్ష్మీ హృదయస్థ విష్ణు. అందువల్ల అలాంటి మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి మంచి మాసం ఏం మాసం? శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాస పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అయింది మన తెలుగు మాసాల్లో. అలాంటప్పుడు ఈ మాసంలో మొట్టమొదట వచ్చే పండుగ అని చెప్పాలంటే కనుక ఫస్ట్ వచ్చే పండుగ నాగుల చవితి. నాగుల చవితి అని కూడా అంటారు. ఆ చవితి రోజున కూడా పుట్లో పాలు పోసి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ చవితికి కూడా మనం ఎప్పుడు దీపావళి తరువాత చవితి అనుకుంటాం కదా, అదే కాదు ఈ శ్రావణ మాస చవితి కూడా చవితే. చతుర్థి, నాగుల చతుర్థి అంటారు అనమాట దీన్ని. అది నాగుల చవితి అంటారు. ఏదైనప్పటికీ అర్థం, అంతరార్థం, పరమార్థం ఒక్కటే. అయితే ఏంటంటే ఈ యొక్క గరుడ పంచమి, నాగుల పంచమి, దానిలో డిఫరెన్స్ ఏంటంటే నాగులు ఎంతో తపస్సు చేస్తే మీకు పుట్టినరోజు పండుగ ఈ యొక్క నాగపంచమి రోజున జరిగింది కాబట్టి ఇది ఈ రోజు అని బ్రహ్మగారు ఇవ్వడం జరిగింది. అది ఒక పురాణ ప్రాశస్త్యంలో ఉన్నటువంటి కథ. అసలు నిజాయితీగా మనం గరుడ పంచమి ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక ఒకానొక సందర్భంలో దేవతలకి దానవులకి మంచి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహావిష్ణువు ఏం చేశాడంటే తాను కూర్మావతారం ఎత్తి ఏదైతే మనకి ఈ యొక్క మదనం జరిగిందో మందరగిరి పర్వతాన్ని పెట్టి ఒక పక్కన రాక్షసులు, ఒక పక్కన దేవతలు ఉండి కవ్వంలా చిలికారో అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చింది. ఉచ్ఛాస్వం అంటే తెల్లటి అశ్వం వచ్చింది. తర్వాత కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. తర్వాత చూసినట్లయితే కనుక ఐరావతం వచ్చింది. అదే అలా చాలా చాలా చంద్రుడు ఇలా అన్నమాట. అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉచ్ఛాస్వం తిరుగుతూ ఉందట. అలా ఆరుబయట తిరుగుతుంది, పచ్చని పచ్చిక బయలులో తిరుగుతుంది. అక్కడ కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి వినత, కద్రువ, ఈ యొక్క వినితి, కద్రువ ఇద్దరు కూడా అలా వెళ్తున్నారట సరదాగా సాయంకాల పూట. అది దూరంగా ఉచ్ఛాస్వం కనపడింది. అప్పుడు కద్రువ అంది కదా, అబ్బా ఎంత బాగుందో చూసావా అంటే వినతి అంది కదా, ఎంత బాగుందో, ఎంత తెల్లగా ఉందో, ఇంత తెలుపు ఎక్కడైనా ఉందా అనేమో ఈవిడందట. అప్పుడు ఎప్పుడు కూడా సౌతుల పోరు ఎలా ఉంటుందంటే ఒకరికొకరు మాట వినరు. లేదు లేదు నలుపు రంగు కనపడుతుంది నాకు అందట. తోక దగ్గర నలుపు ఉంది అంటే లేదు లేదు అని ఇద్దరు పందెం కాసుకున్నారు. ఎవరైతే ఓడిపోతారో రేపు పొద్దున్న వచ్చి చూద్దాం మనం, ఓడిపోతారో వాళ్ళు దాసిగా మారతారు సుమా. ఇది ఈ విధంగా ఉంటే అసలు ఈ కశ్యప ప్రజాపతికి భార్యలిద్దరికీ పిల్లలు లేకపోతే ఆయన భగవంతుణ్ణి ప్రార్థించుకుని ఒక వరం పొంది ఆ వరం వల్ల వీళ్ళకి ఇద్దరికి కూడా గర్భవతులయ్యారు. ఆ గర్భవతులు అయిన తర్వాత అడిగాడు ఆయన, ఎంతమంది పిల్లలు కావాలి మీకు అంటే నాకు 1000 మంది కావాలంది కద్రువ. వినతి అంది బలవంతులైనటువంటి పిల్లలు 2 చాలు అంది. ఈవిడేమంది, కద్రువ పొడుగ్గా ఉండే పిల్లలు కావాలి నాకు 1000 మంది అన్నది. సరే తథాస్తు. అప్పట్లో ఏముంది అంతా కూడా సెకండ్లో మారిపోయి ప్రపంచం అంతా అలా వరాల పుట్టేసేవాళ్ళు.
అలాగే మొత్తం ఈవిడికి 1000 మంది పుట్టేశారు. ఈ యొక్క ఈవిడికి పిల్లలు పుట్టలేదు ఇంకా. ఆ గుడ్లు 2 పెట్టిన గుడ్లు 2 అలా ఉండిపోయాయి. ఏం అర్థం కావడం లేదు ఆవిడకి పుట్టేశారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, అయ్యో అయ్యో అనేసి. పాము పిల్లలేమో ఇల్లంతా పాములే. అదంతా చూసి ఇంకా ఈవిడికి ఇంకా ఏమిటోలా అయిపోయి గుడ్డుని పగలగొట్టింది వినతి. పగలగొడితే అందులో రెక్కలు, తర్వాత ఎర్రటి దేహం, ఆ తర్వాత కాళ్ళు లేకుండా కుమారుడు జన్మించాడు. జన్మిస్తులోకి తల్లి, నీవు నాకు కాళ్ళు లేకుండా చేశావు, నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు దాస్యం చేస్తావు అని శపించాడు. ఆ రెక్కలతో ఎగిరిపోయాడు. ఆయన సూర్య భగవానుడు యొక్క రథసారథి. సూర్య భగవానుడికి సంబంధించి అంటే అంత బలం ఉంది, అంత బలశాలైన. ఇంకా అప్పుడు వినతికి బుద్ధి వచ్చేసింది. బుద్ధి వచ్చేసి అలాగా పాపం ఆ రెండో గుడ్డు వంక చూస్తూ ఉండేది. అది ఒక్కనొక సందర్భంలో అది విచ్చుకొని దానిలోంచి గరుత్మంతుడు విశాలమైన బలిష్టమైనటువంటి రెక్కలతో మహాబలిష్ఠుడైనటువంటి అద్భుతమైన కుమారుడు జన్మించాడు. జన్మించిన దగ్గర నుంచి చూస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి దాసి ఆ పిల్లగాడు కూడా, గరుత్మంతుడు కూడా వాళ్ళ అన్నదమ్ములు చెప్పినటువంటి పనులు చేయాల్సి వచ్చేది. బాధపడ్డాడు. బాధపడి తల్లిని దాస్యం నుంచి విముక్తి చేయాలి అని తలంపు చేసి, ఎప్పుడైతే అమృత భాండము కావాలని రాక్షసులు అనుకుంటున్నారో అప్పుడు దేవేంద్రుడు ఏం చేశాడంటే గరుత్మంతుడితో ఈ అమృత భాండాన్ని వాళ్ళకి కనపడకుండా కాసేపు పట్టుకుంటావా అన్నాడు. పట్టుకుంటాను, నేను తప్పనిసరిగానే నేను ఎత్తుకొస్తాను, పట్టుకుంటాను, నీకు నేను సాయం చేస్తాను, నా తల్లిని దాస్యం నుంచి నువ్వు విడిపిస్తావా అన్నాడు. ఈ కథ ఇలా ఉంచండి. అంటే వీళ్ళ పుట్టుక గురించి అది ఎందుకు గరుడ పంచమి అయింది అనేది చాలామందికి అర్థం కాదనమాట. ఈ రోజున కొత్త వ్రతాలు పట్టేవాళ్ళు కూడా పడతారనమాట. అయితే ఏంటంటే ఎప్పుడు తెల్లవారు పొద్దున్నే 1000 మంది కొడుకుల్ని అడిగింది ఈ కద్రువ. ఏమని, ఎవరైనా సరే తోక దగ్గర నల్లగా చుట్టుకుండ్రా, దూరానికి మీ పిన్నెమ్మకి కనపడదు. అందుకని అప్పుడు ఏమవుతుందంటే నల్లగా ఉందంటే ఆవిడేమో మనకు దాసిగా వచ్చేస్తుంది. దాసిగా రావడానికి మరి కారకత్వం కావాలి కదా. అప్పుడు ఒక్కడు మాత్రం నాగపాముగా నల్లగా ఉన్నవాడు చూసి అక్కడ తోక దగ్గరికి వెళ్ళి చుట్టుకున్నాడు. ఈవిడ పాపం దాసిగా మారిపోయింది. ఈ కద్రువ ఏం చేసింది, 999 మంది, నా మాటలు వినరా మీరు, జనమేజయుడు చేసేటటువంటి యాగంలో మీరందరూ కూడా భస్మం అయిపోతురు కాక అని తన కొడుకులకి తెల్లే శాపం ఇచ్చింది. ఇక్కడ ఏమిటి, పాపం వినతికి దాసిగా మారని కొడుకే శాపం ఇచ్చాడు. ఇక్కడ కొడుకులకి తల్లి శాపం ఇచ్చింది. అందువల్ల ఈ నాగపంచమి రోజు, గరుడ పంచమి రోజు ఎవరైతే పిల్లలు కొంచెం బలహీనంగా ఉన్న పిల్లలు బలిష్టంగా అవ్వాలన్నా ఈ గరుడుని, అంటే లక్ష్మీనారాయణ సమేత గరుడుని కానీ నాగసర్పాన్ని కానీ పూజించిన తప్పనిసరిగా మంచి ఫలితం వచ్చి పిల్లలు బలవంతులుగా మారి మనకి ఎన్నో రకాలుగా మంచి పేరు తెచ్చేటటువంటి తల్లి రుణం తండ్రి రుణం తీర్చుకునేవాడు అవుతారు. కాబట్టి చిమ్లీ ఉండలు, ఆవు పాలు నివేదన చేసి ఇంట్లో పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేయడానికి మనకు అవకాశం లేకపోతే ఇంట్లోనే చలివిడి, వడపప్పు, పానకం, ఆ తర్వాత ఆవు పాలతోటి చిన్న నాగసర్పాన్ని తీసుకుని దాని మీద అభిషేకం చేసుకున్న లక్ష్మీనారాయణలకి ఈ యొక్క ఏదైతే అంటే సర్పంతో సహా ఉండి గరుడు కూడా ఉన్నటువంటి పటం ఏమైనా తెచ్చుకొని దాంతో పూజ చేసినా తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో సంతానాభివృద్ధి, సంతానం లేని వాళ్ళకి సంతానం, దాంపత్యం లేని వాళ్ళకి దాంపత్యం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా రాహుకేతు దోషాలు, కుజ దోషాలు ఇలాంటివి ఉండి పెళ్ళిళ్ళు జరగకపోయినా ఆగిపోతున్నా ఈ నాగపంచమి, గరుడ పంచమి రోజు ఇంకా విశిష్టమైనటువంటి రోజు. ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ నాగపంచమి చెయ్యండి. అద్భుతమైనటువంటి ఆనందాలు, గరుడ పంచమితో ఆయురారోగ్యాలతో ఉన్నటువంటి దృఢమైన పుత్రులు బడేయడానికి మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం కింద లెక్క. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. అష్టభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, జాతక పరిశీలన, ఏదైనా శుభముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. 9866044439. జాతక పొంతనలు కూడా వధూవరులకి కలుస్తాయా లేదా అన్నది కూడా చూసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో
మా ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. అందువలన మీరు హైదరాబాద్ సంబంధాలు కావాలన్నా, ఉద్యోగస్తులు, బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ సెటిల్డ్ మ్యాచ్ల కోసం మమ్మల్ని వెంటనే సంప్రదించండి. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.